ఈ వ్యక్తి ఏమంటాడు మాట్లాడితే, నేను నా మేనిఫెస్టోలో 99 చేశాను, నేను ప్రజలందరూ నా వైపే ఉన్నారని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే మగధీరుడున్నాను, మాట తప్పను మడం తిప్పనని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి వాలంటీర్లతో 2,60,000 మంది ఉన్నటువంటి వాలంటీర్లతో కలిపి నీ యొక్క కార్యకర్తలతో కలుపుకుని ప్రజల్లోకి ఒక గ్లోబల్ ప్రచారం అని చెప్తాము, ఒక గ్లోబల్ ప్రచారంలాగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడంటే ప్రజలారు ఒకసారి అర్థం చేసుకోండి అతని మోసాలని. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? ఇప్పటికే రాష్ట్రం నాశనం చేశాడు. ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, ఎక్కడ ఏ సెక్టార్ చూసినా కానీ, ఏ వ్యవస్థ చూసినా కానీ నిర్వీర్యమైపోయి ఉంది వాళ్ళ. ఇవన్నీ గమనించే జనసేన పార్టీ వాళ్ళ ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించుకుందాం, ఈ రాష్ట్రంలో యువతకు మంచి భవిష్యత్తు కల్పిద్దామని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్లోకి వెళ్తుంటే దాని మీద దొంగ ప్రచారాలు, దాని మీద అసత్య ప్రచారాలు, 24 సీట్లు అమ్మేసుకున్నాడు. అసలు పొత్తులోకి వెళితే ఎన్ని తీసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, అది మాకు సంబంధించిన విషయం. అసలు సీట్లు తీసుకోవాలా, సీట్లు తీసుకోకుండానే ఒక మంచి కోసం, ఒక మంచి పని కోసం నిస్వార్థంగా పనిచేయాలనేది మాకు సంబంధించిన విషయం. కానీ ఇక్కడ ప్రజల్ని ఏ రకంగా రెచ్చగొడుతున్నాడో, కులాలను ఏ రకంగా రెచ్చగొడుతున్నాడో, మరీ ముఖ్యంగా కాపు కులాన్ని మాట్లాడితే మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు. సీట్లు లేవు, ఎన్ని సీట్లు తీసుకోవాలో, కులానికి ఏ రకంగా మంచి చేయాలో, ఏ మతానికి ఏ రకంగా మంచి చేయాలో మాకు తెలుసు అబ్బా ముఖ్యమంత్రి గారు. కానీ ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి అండ్ కోచ్ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఏ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడో, ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. జనసేన టీడీపీ పొత్తుని ఆశీర్వదించండి, స్వాగతించండి, మీరు పెద్ద ఎత్తున గెలిపించండి. మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు మనమే వేద్దాం అని చెప్పేసి మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వానికి నిజంగా ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడే విశ్వసనీయత నీకు ఉంటే, నీకే కనుక మాట తప్పని మడమ తప్పనని పౌరుషం కనుక ఉంటే, నువ్వే కనుక నిజంగా ఒక రాజకీయ నాయకుడు లక్షణాలు నీలో ఉంటే, తక్షణమే నువ్వు మొన్న సీకే కన్వెన్షన్లో పెట్టినటువంటి సభలో నువ్వు మాట్లాడినటువంటి మాటలు కానీ, మీరు ఇచ్చినటువంటి పాంప్లెట్లు కానీ తప్పు అయిపోయిందని ప్రజలకు క్షమాపణ చెప్పి వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తే నువ్వు చెప్పే మాటల్లో కొంతన్నా నీకు ఉంది అని చెప్పేసి జనాలు గర్హిస్తారు. జనసేన పార్టీగా మేము కూడా గర్హిస్తాం. కాని పక్షంలో నువ్వు నిజంగా నీ మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా నువ్వు దొంగతనం చేసావని కేసులే, నువ్వు ఒక దొంగవే, ఒక దొంగ రాజకీయ నాయకుడుగానే జనసేన పార్టీ నిన్ను వర్ణిస్తుంది, అభివర్ణిస్తుంది అని చెప్తూ మరొకసారి దీని మీద ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం, రాష్ట్ర సిఎస్ని కోరుతాం, రాష్ట్ర గవర్నర్ని కోరుతాం. ఏ రకంగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాడో, దొంగ వ్యవస్థను ఒకటి స్థాపించి ఆ వ్యవస్థ ద్వారా ఏ రకంగా చేస్తున్నాడో ఇవన్నీ కూడా ఒక కంప్లైంట్ 2-3 రోజుల్లోనే గవర్నర్ గారు కూడా కంప్లైంట్ చేస్తాం. మరీ ముఖ్యంగా గుంటూరు ప్రజలారా ఒకసారి కళ్ళు తెరవండి. చిలకలూరుపేట నుండి ఇక్కడికి వచ్చినటువంటి ఒక మహా నటి ఈ వాలంటీర్లందరికీ కూడా 25,000 రూపాయల చొప్పున మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు.